నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఫస్ట్ కాలేజీకి వెళ్ళి చదువుకునే టైంలో ఫస్ట్ కాలేజీకి వెళ్ళి చదువుకోండి. చిన్న కరెక్షన్, ఎవరైతే పెద్ద చదువులు చదివినారో, ఎవరైతే డబ్బు ఆస్తులు ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో పనికిరాదు. ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా దయచేసి దీన్ని స్కిప్ చేసేసి ఈ పని చూసుకోండి. దీనివల్ల మీకు టైం వేస్ట్. ఇంకా ఎవరైతే చాలా పేద పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ, మీరు టైం వేస్ట్ చేయాలని ఇప్పుడు ఏదైతే మీ టైం ఉందో 20 సంవత్సరాల్లో, ఇప్పుడు ఫుల్ కాంపిటీషన్ ఫీల్డ్, ఎక్కువ కాంపిటీషన్ ఉంది. మీరేమనుకుంటున్నారంటే ఏదో అరే నాకు కాలేదు, ఈ భర్తీ కాలేదు, అది కాలేదు, నాకు దేవుడు సహకరించట్లేదు. దేవుడు ఎవరికి సహకరించదు. ఎవడైతే కష్టపడతాడో వానికి మాత్రమే సహకరిస్తాడు. వాడు మాత్రమే వేకెన్సీలో కొట్టుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక్కసారి ఎవరైతే ఈ పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు ఇంకొక ఆప్షన్ ఉందంటే నేనైతే నమ్మను. దయచేసి మీరు చదువుకు పెట్టాల్సిన టైం 100% చదువుకు, మీ ఫిజికల్ యాక్టివిటీస్కి పెట్టుకొని, కుటుంబంలో ఒక్క మనిషికి గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా వాళ్ళ జీవిత పరిస్థితులే మారిపోతుంది. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత, ఇప్పుడున్న యువత ఎక్కువ 3 విషయాలు ఎక్కువ ఇదైపోతుంది. అంటే నేను కూడా ఆ వయసు నుంచి వచ్చినానే. ఒకటి, దీని గురించి అయితే అసలు మాట్లాడకూడదు. ఒకటి, మనకు అవసరం లేని వయసులో రాజకీయం అని, ఆ నాయకుడు ఈ నాయకుడు అని దాంట్లో ఒక టైం వేస్ట్. 2, హీరోలు, ఆ హీరో ఫ్యాన్ ఈ హీరో ఫ్యాన్ అని ఇది ఒకటి. 3వది మందు, అమ్మాయిలు. ఈ 3టిని కొన్ని రోజులు దూరం పెట్టండి. చదవండి, బాగా చదువుకోండి. ఒక్కసారి మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు అదే మందు తాగినారంటే, అరే అతను అలసిపోయి 2 పెగ్గులు తీసుకుంటున్నాడు అంటాడు. ఇప్పుడు అదే మీరు ఎవరితోనైనా ఫ్రెండ్తో 2 పెగ్గులు తాగితే వాడు తాగుబోతాడు అంటాడు. అప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఏం చేసినా కూడా మీరు సంపాదించే జీతం మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడింటారు. కాబట్టి మీరు ఏం చేసినా కూడా మిమ్మల్ని ఎవ్వరు 99% మిమ్మల్ని ఎవ్వరు తప్పన్నారు. ఎందుకంటే మీరు సెల్ఫ్ డిపెండెంట్గా ఉంటారు. కాబట్టి నేను ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకున్నా. మెసేజ్ అంటే మెసేజ్ ఏం కాదు, ఎవరికైనా ఉపయోగపడితే అదే చాలు. చదవాల్సిన టైంలో చదవండి, ఏం చేయాల్సిన టైంలో అది మాత్రమే చేయండి. జీవితంలో అన్నీ చేయడానికి, ప్రతి ఒక్కటి చేయడానికి ఒక్కొక్క టైం అనేది ఉంది. ఆ టైం వచ్చినప్పుడు మీరు అసలు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది చేయలేరు. అప్పుడు మీరు మనస్ఫూర్తిగా మీరు జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సరే మరి, జాగ్రత్త.